వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఏపీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థినిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజే ప్రారంభమైంది, అంతేనా? ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా? కావాలి అనుకుంటున్న వాళ్ళు చేలు పైకెత్తండి. ఓకే, చేలు దించండి. నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది. రెండోది, మీకు అందరికీ ప్రభుత్వం కానీ మీ తల్లిదండ్రులు మీ మీద శ్రద్ధ పెట్టుకున్నారు, వాళ్ళు చాలా హోప్ పెట్టుకున్నారు. మీరు పైకొస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది, మీరు వాళ్ళు సరిగా చూసుకుంటారు అని ఆశ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీ అందరికీ తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చామా? మీ అందరికి వచ్చింది కదా? మీ తల్లి కూడా ఆనందంగా ఉంది కదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ తల్లికైతే 2 పిల్లలుంటే 30,000 వస్తూ ఉంది, 3 ఉంటే 45,000 వస్తూ ఉంది, 5 మంది ఉంటే 75,000 వస్తూ ఉంది. అంటే పిల్లలు తల్లులకు భారం కాకూడదని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అక్కడ చేస్తూనే మళ్ళీ మీకు అన్నీ కూడా ఎక్కడా కొరత లేకుండా పుస్తకాలు అన్నీ ఇస్తున్నావా? మంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదివిస్తున్నావా? చదివించినప్పుడు మీరు బాగా చదువుకోవాలి కదా. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ 6వ తరగతి నుంచి ఉన్నారు, అంతేనా? 5వ తరగతి నుంచి ఉన్నారు, 5 నుంచి ఉన్నారు. 5 నుంచి ఉండే పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 5 నుంచి అంటే మీకు 12 అయ్యే కొద్దికి 7 ఏళ్ళు అవుతుంది. అక్కడి నుంచి ప్రొఫెషనల్ కోర్స్ అయితే ఇంకొక 4-5 ఏళ్ళు అవుతుంది. అంటే ఒక 10-12 సంవత్సరాలు మీరు కష్టపడి చదువుకుంటే మీరు ఏది కావాలంటే అది అవుతారు. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక డాక్టర్ కావాలన్నా, ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా, ఒక పోలీస్ ఆఫీసర్ కావాలన్నా,